ప్రోమో 1 చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో నాకు అర్థమైంది. వేర్ ఈజ్ భరణి మాయా అండ్ వేర్ ఈజ్ శ్రీజ దమ్ము, దే ఆర్ కమింగ్. ఓకే, ఈ ప్రోమోలో కూడా మంచి పస్ ఉంది, చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడడం చాలా సేఫ్గా ఆడారు కొంతమంది. ప్రాబ్లం ఏంటో తెలుసా, సేఫ్గా ఆడిన వాళ్ళు ఒకేసారి మాస్క్ చిరిగిపోయింది అనుకోండి, మరి దారుణంగా నెగిటివిటీ అయిపోతారు. ఇంకా ఇమాన్యుయల్కి బ్యాడ్ డేస్ రాబోతున్నాయి. అలాగే శ్రీజ అంటే తనూజని ఇప్పటివరకు లేపారు అనుకుంటున్నాం కదా బిగ్ బాస్ ఈజ్ ఎ కమర్షియల్ షో. వాళ్ళకి నచ్చినప్పుడు ఒకళ్ళు లేపుతారు, అప్పటి వరకు లేపిన వాళ్ళు కూడా తొంగబెడేస్తారు. ఇంక నుంచి తనూజని టార్గెటే చేస్తారు అండ్ కళ్యాణ్ లేపడానికి చూస్తారు. చూడండి ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది. నిన్న కూడా చేసింది అదే. తనూజాది వాళ్ళు అక్కడ మార్చాలంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, కావాలని చెప్పి మనకు వదిలేశారు. సో దట్ మనం తిట్టుకుంటాం కదా, కానీ అక్కడ చేసిన తప్పెవరిది? బిగ్ బాస్ది, నాగార్జునది, మాధురిది, తర్వాత తనూజని. వాళ్ళు రెక్టిఫై చేయాలని చేయొచ్చు, బీబీ స్క్రీన్ ప్లే అలా ఉంటుంది. సో ఈ రోజు కూడా మోస్ట్లీ తనూజ గట్టిగా పడతాయి. బట్ ఎవరు వ్యాలిడ్ పాయింట్లు పెడుతున్నారు, ఎవరు ఇన్వాలిడ్ పాయింట్లు పెడుతున్నారు అనేదే మ్యాటర్. మనకి ఎవడి మీద స్పెషల్ లవ్ ఉండదు, ఎవడి మీద స్పెషల్ హేట్రెడ్ ఉండదు. ఈ ప్రోమోలో చూస్తే బలంగా అబ్బబ్బబ్బబ్బా ఇమాన్యుల్ ఏమన్నా సేఫ్ ఆడాడా, చాలా కన్నింగ్గా ఆడాడు, మనం అది మాట్లాడబోతున్నాం. అలాగే స్క్రీన్ ప్లే చూస్తే అర్థమైంది కదా, ప్రియా అండ్ మనీష్. ప్రియా వచ్చేసరికి ఒకళ్ళు నామినేట్ చేయాలి, ఒకళ్ళు పొడాలి, ఇంకొకరికి డైరెక్ట్గా నామినేట్ చేయకూడదు, ఒకరికి కత్తిస్తే వాళ్ళు ఇంకోళ్ళు పొడుస్తారు. సో ప్రియా వచ్చేసరికి సంజనాన్ని నామినేట్ చేస్తుంది, కత్తి కళ్యాణ్కి ఇస్తుంది, కళ్యాణ్ వెళ్ళి రాముని పొడుస్తాడు. మనీష్ అని వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు, పొడుస్తాడు. కత్తి వచ్చేసరికి ఇమాన్యుయల్కి ఇస్తాడు, ఇమాన్యుయల్ వెళ్ళి తనూజకు పొడుస్తాడు. ఇదే ప్రోమోలో జరిగింది. ఇవి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మ్యాటర్ తెలుసు కదా, మన వీడియోని కొంచెం లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. 60,000కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా కొడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. ఇంకా మొదలు పెడతాం. ఫస్ట్ ఇమాన్యుయల్ కన్నింగ్నెస్ అండ్ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ గురించి మాట్లాడతాను. నేను చాలా రోజులు చెప్తున్నా, ఇదే సేఫ్ గేమ్ ఎక్కువ ఆడితే దెబ్బడిపోద్ది. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నాడు మొన్నటి వరకు, నాకు నామినేషన్లే పాయింటే లేదురా, చిన్న పాయింట్ ఉందిరా, తనూజ మీద ఒకటే పాయింట్ ఉందిరా అన్నాడు. మరి ఇదేం పాయింట్? పోనీ ఇదేమైనా మంచి పాయింట్ అంటే 2వ వారం పాయింట్ బొమ్మలాటారా పాయింట్. ఇది ఎన్నో వారం? 8వ వారం నామినేషన్. మధ్యలో ఒక్కరోజు కూడా ఒక్క నామినేషన్లో కూడా నీకు ఛాన్స్ రాలేదా బ్రో నామినేట్ చేయడానికి? మరి దీన్నే కదా సేఫ్ గేమ్ అంటారు. జస్ట్ బికాజ్ నిన్న మళ్ళీ ఇన్పుట్లు వచ్చాయి, నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అని చెప్పి ఇప్పుడు తనూజని నామినేట్ చేయకపోతే మరీ దారుణంగా ఎక్స్పోజ్ అయ్యేలా ఉన్నానని చెప్పి నామినేట్ చేయడం తప్ప, లేకపోతే ఇప్పుడు కూడా నువ్వు నామినేట్ చేయవు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అని ఒప్పుకోవాలి. మీరు చెప్పండి ఇమాన్యుయల్ ఫ్యాన్స్, ఇమాన్యుయల్కి ఆ పాయింట్ ఒకవేళ అది రైట్ రాంగ్ కాసేపు పక్కన పెడదాం, ఆ పాయింట్ ఉంటే తర్వాత ఒక్క వారం ఛాన్స్ లేదా మీ వాడికి నామినేట్ చేయడానికి తనూజని? ఇప్పుడు ఎందుకు నామినేట్ చేశాడు? అందుకే సేఫ్ గేమ్లు ఆడకూడదు. సేఫ్ గేమ్లు ఆడినంత వరకు బాగుంటుంది. వన్స్ ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత దిబిడి అయిపోతుంది, ఇలాగే మొగ్గలేసేయాలి. పోనీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ పాయింట్ ఏమైనా కరెక్ట్గా ఉందా అంటే, ఆ బొమ్మల టాస్క్లో అసలు ఫస్ట్ థింగ్ మనోడు కంటెంటర్ అవ్వాలనే లేదని లైవ్లో చాలాసార్లు చెప్పాడు. ఎందుకురా అంటే కంటెంటర్ అయితే మళ్ళీ ఓనర్ అయిపోతాం, కామనర్లతో అయిపోతాం, నేను అప్పుడు మన టెనర్లకు అన్యాయం అయిపోతుంది, టీం వీక్ అయిపోతుంది అని చెప్పి మనోడు అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ రితు కానీ తనూజ కానీ అవ్వాలనుకున్నా. బట్ అవి తిప్పి నువ్వు నేను మిగిలిన తర్వాత మనోడే సైకిల్ చేస్తాడు, నాట్ చేస్తాడు, తనూజకి చెప్తాడు రామునే సెలెక్ట్ చేయని చెప్పి. ఇప్పుడు అదంతా ఫ్లిప్ చేసి మొత్తం తనూజ మీద తోసాడు. చూసారా, నాకు బాధ వేసింది, ఇది వేసింది, అదంతా ఫ్లిప్. ఇది సెకండ్ వీక్ చూసిన వాళ్ళు అందరికీ అర్థమవుతుంది. ఒకవేళ నేను ఏదో స్క్రిప్ట్ రాసేస్తున్నాను అనిపిస్తే చెప్పండి, క్లిప్పులు ఇంకా ఉన్నాయి, క్లిప్పులు మీకు ఇన్స్టాగ్రామ్లో పెడతా, మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అవ్వండి. 10,600 చిల్లర మంది ఉన్నారు. ఓకే, ఈ ప్రమోషన్ కూడా చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఓవరాల్గా అది ఇమాన్యుయల్ సాలిడ్ పాయింట్ లేదబ్బా. సాలిడ్ పాయింట్లు పెట్టాలంటే మొన్న పెట్టావు కదా, ఇంకా ఏమో నామినేషన్లో చెప్తాడేమో, ఆపుకోవాలి ఎలాంటప్పుడు మనం. సరే, ఒకవేళ అవి చెప్పుంటే బాగున్నాను. ఆ బొమ్మల టాస్క్ వ్యాలిడ్ పాయింట్ కాదు, ఇంకా పాయింట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అయేషా ఫ్లిప్ది పోను ఇప్పుడు పెట్టు. అలాగే నువ్వు స్టాండ్ తీసుకోలేదన్నా చెప్పి నేను హ్యూమిలేట్ చేసింది కదా, అది కూడా పెట్టు. అలాగే నువ్వు ఎన్నిసార్లు ఆమెకి హెల్ప్ చేసావో అది చెప్పి, నువ్వు ప్రతిసారి సపోర్టే కోరుకుంటున్నావు, నువ్వు నాకెక్కడ సపోర్ట్ ఇచ్చావు, పైగా సపోర్ట్ ఇవ్వకుండా నా గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసావు, నా గురించి తప్పుగా మాట్లాడావు, ఇలా బొచ్చుడు మాట్లాడవచ్చు. అదే తెలియదు, బొమ్మల పాట ఈ పాట సేఫ్గా అనిపించింది. అక్కడ నాకు తనూజదే కరెక్ట్ అనిపించింది. అది మనం ఏదైనా తల్లి బిడ్డ న్యాయం అది. నెక్స్ట్ వచ్చేసరికి మనీష్ అన్నీకి వెళ్దాం. మనీష్ అన్నీ మంచిగా లాస్ట్లో డైలాగ్ ఉందబ్బా, ముద్దు మాటలు పెట్టి మందార ఎందుకు బూతులు వస్తుంది, తనూజకి అన్నట్టు ఉంది. అది ముద్దుగా మాట్లాడి గట్టిగా పెడుతున్నావు కదా అని చెప్పి లాస్ట్ ప్రోమో ఒక హైలైట్. బట్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు చూసారా, కరెక్ట్. కళ్యాణ్ని ఎవరైనా నామినేట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ అంత వరస్ట్గా ఆడాడు, అంత వరస్ట్గా నామినేషన్ పెట్టాడు. అతనికి స్కోప్ ఉంది మాధురిని నామినేట్ చేయడానికి, చేయలేదు. అతనికి స్కోప్ ఉంది తనూజని నామినేట్ చేయడానికి, చేయలేదు. అదే అడుగుతున్నాడు తనూజది, మాధురిది అడగలేదు. కానీ తనూజది నువ్వు మాట ఇచ్చి చేయలేదంటే మనోడు ఏదైతే చెప్తున్నాడు. కానీ సింపుల్ అబ్బాయి, ఇది లాగొద్దు, వారం నుంచి ఇదే జరుగుతుంది.
నీకు తనుజ మీద పాయింట్ ఉన్నప్పుడు నువ్వు పెట్టేయాలి. వేడోడు పెట్టాడు, అల్లాడి పెట్టాడు, ఈడు పెట్టాడు అని కాదు. సేఫ్ వద్దు, ఇక్కడ కూడా సేఫే. నిన్న యాక్టివిటీ ఏరియా దగ్గరికి వచ్చేసరికి మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలా అనిపిస్తుంది, నా ఎమోషన్ చూస్తే నాకేమో లూజ్ మోషన్లు వస్తున్నాయి, తను ఏడిస్తే నేను తట్టుకోలేను, ఇవన్నీ చెప్పాడు. ఏది నమ్మాలి? అంటే నువ్వు తను ఏడిస్తేనే తట్టుకోలేని మనిషివి, తను నామినేట్ చేసేస్తున్నావు. నామినేట్ చేసి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు వెళ్ళిపోతావా గోడ దూకేసి? ఏదో ఒక పాయింట్ మీద ఉండాలి బ్రో. ఫ్లిప్పులు ఇవన్నీను ఆ ఆడియన్స్ అంతా గమనిస్తారు. మీకు అమ్మాయి మీద కోపం ఉందా, కాంపిటీషన్ ఉందా, లవ్ ట్రాక్ ఉందా, తమ్ముడు అని అక్క తమ్ముడు సెంటిమెంట్ ఉందా, ఫ్రెండ్షిప్, ఏదో ఒక జనాలకు ఒక క్లారిటీ ఇచ్చి దొప్పించుకుంటే మేము ఆ క్లారిటీలో ఉంటాం. సో చెప్పాను కదా, కళ్యాణ్ పడాలని పొడవడంలో తప్పేం లేదు. ఎన్నిసార్లు పస 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 అని పొడిసేసి తీసేయచ్చు. అది నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారిని కూడా ఎంతమంది అయినా వచ్చి పొడిసేయచ్చు. ప్రియ వచ్చి మంచి పాయింట్, బాడీ షేమింగ్ పాయింట్ తెచ్చినప్పుడు టాపిక్ ఈజ్ ఓవర్. ఆమె ఎంత లాక్కుంటే అంత తెగుద్ది. నేనే ఎలా ఉన్నా సింపుల్. మీరు అలా ఉంటే మీ మీద మీరు జోకులు వేసుకోండి, మిమ్మల్ని మీరు తిట్టుకోండి, మిమ్మల్ని మీరు కొట్టుకోండి, మిమ్మల్ని మీరు హ్యూమిలేట్ చేసుకోండి, మీరు ఆకారం మీద కావాలని బొమ్మలు వేసుకొని మీ మీద మీరు జోకులు వేసుకోండి, గ్రాఫిటీ వేసుకోండి. అంతే తప్ప పక్కోడిని బాడీ షేమ్ చేసే రైటు, అధికారం అది లేదు. అది మీకు లేదు. కొంచెం సంస్కారం ఉండాలన్నమాట. ఇది కూడా ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. దట్టు ఒకే పర్సన్ అన్నిసార్లు అలా టార్గెట్ చేసి బాడీ షేమింగ్ చేస్తుంటే అది చాలా గలీజ్గా వెళ్తుంది. దీని గురించి వాదించి వేస్ట్ మాట. సో ప్రియా పెట్టిన పాయింట్ స్పాట్ ఆన్. అది ఇంకా డిస్కషన్ వేస్ట్. అది టాపిక్ ఈజ్ ఓవర్. అక్కడ ఆమె ఎంత లాగ్ చేస్తే ఆమెకు అంత బొక్క. సో ఈ పాయింట్ మీద ఎంతమైనా పోడొచ్చు, ఎంతమంది అయినా కన్వీనియంట్గా పోడొచ్చు. ఆమె స్టాండర్డ్ పాయింట్ తెచ్చింది కానీ ఆ పాయింట్ కదా, ఆ పాయింట్ వేరేలా వెళ్ళింది. కానీ ఆమె డైరెక్ట్గా రోడ్ రోలర్ అంది, చట్నీ అన్నది, ఎద్దు అన్నది, గిద్దు అన్నది, అబ్బో బోల్డ్ మాట్లాడింది. సింపుల్. తర్వాత ఏం చేసింది అంటే ప్రియ కత్తి తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ వెళ్ళి రాముని పొడిచాడు. అది క్లారిటీ మిస్ అయింది. అది లైవ్లో చూసిన తర్వాత గట్టిగా మాట్లాడదు. నేను చాలా ఫీల్ అయ్యాను, నేను హట్ అయ్యాను మొన్న కెప్టెన్సీ టాస్క్లు అంటే. నా బుర్రకు అర్థమైంది ఏందిరా అంటే, అదే మొన్న అయింది కదా బొక్కల దొంగతనాల టాస్క్లో, మనోడు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ మనోడికి ఉంచుకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వడమో, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం, సంథింగ్ ఆ టైప్లో అనిపించింది. ఒకవేళ అదే అయితే, ముందు చెప్తుంది ఇదంతా ఎగ్జాంపుల్, ఒకవేళ అదే అయితే రాము చేసింది తప్పేం కాదు. అలా అయితే అందరూ చేశారు కదా. ఇప్పుడు రీతు చేయలేదా, గౌరవ్ చేయలేదు, అందరూ చేశారు. మ్యాటర్ అది కాదు. అది ఫస్ట్ థింగ్ దట్ ఈజ్ అన్ ఇండివిజువల్ గేమ్. అది గ్రూప్ గేమే కాదు. క్లియర్ కట్గా చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాడు కంటెంటర్ అవుతాడు. అలాంటప్పుడు వాడు బ్లూ టీంలో ఉండొచ్చు, బ్లూ నుంచి రెడ్కి వెళ్ళొచ్చు, రెడ్ నుంచి బ్లూకి వెళ్ళొచ్చు, మళ్ళీ బ్లూ నుంచి రెడ్కి రావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇంకోటి దగ్గర డబ్బులు దొబ్బియొచ్చు. ఒకవేళ నేను కంటెంటరే అవ్వట్లేదు అన్నప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకొన్ని కంటెంటర్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అది ఇట్స్ అన్ ఇండివిజువల్ గేమ్ ప్లే. ఆ గేమ్ ప్లేని పట్టుకొచ్చి నేను హట్ అయ్యాను అని ఒకవేళ అని ఉంటే అది రాంగ్. బట్ స్పష్టత లేదు. మనం లైవ్ చూసాక దీని మీద బలంగా కామెంట్ చేద్దాం. మిగిలిన అన్నిటి మీద నాకు స్పష్టత ఉంది. సో ఓవరాల్గా ఇదైతే ప్రోమో. అసలు ట్రైలర్ వస్తుంది. శ్రీజ, సృష్టి వర్మ గారు వస్తారు, బర్ణిమయ్య, వేరే లెక్క ఉంటుంది. ఈరోజు గట్టిగా ఉంటుంది, లైవ్ గట్టిగా ఉంటాయి, ప్రోమోలు గట్టిగా ఉంటుంది, ఎపిసోడ్ గట్టిగా ఉంటుంది. అందుకే మన ఛానల్ మీద కండేసి ఉంచండి. ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం. धन्यवाद है।